జేమ్స్ బాండ్ 007లోని 007 లాగా చారీ 111 టైటిల్లో 111 ఎందుకు పెట్టారా అనుకున్నా, కానీ దాని వెనుక పంగనామాలు పెడుతున్నామని ఎంత అర్థం ఉందని చూసేదాకా తెలియలేదు. నేను ఎన్నో నామాలు చూసా కానీ ఎంత కేర్ఫుల్గా 111 పెట్టి హింట్ ఇచ్చి మరీ పంగనామాలు పెట్టడం ఇప్పుడే చూశాను. నేను వెళ్ళడానికి కారణం వన్ అండ్ ఓన్లీ వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ కమెడియన్గా చేసిన ఫిల్మ్స్లో తన క్యారెక్టర్ పట్ల ఇంప్రవైజేషన్ చేస్తారు, కొన్ని డైలాగ్స్ పట్ల. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మరి తాను మెయిన్ లీడ్ కదా, వన్ లైనర్స్ ఆర్ సిల్లీ థింగ్స్ ఎలా చేసుకుంటారా మరి అని. అఫ్కోర్స్ డైరెక్టర్ మాట వింటారనుకోండి, కానీ ఇది సిల్లీ కాదు, సిల్లీ మదర్ ఫాదర్. తట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఆయుష్ తక్కువ కదా, సో పోయారా ఫాదర్. చూసే మన సంగతి కూడా అలానే ఉంటుంది అన్నట్టు. అస్సలు భరించలేకపోయాను నేనైతే. ఆ వన్ లైనర్స్ మరీ జానీ ఇంగ్లీష్ లాగా చేయాలనుకున్నారు, బట్ బ్యాక్ ఫైర్ అయింది. చేసే థింగ్స్ సిల్లీగా కామెడీగా ఉండాలి, ఆర్ క్యారెక్టర్ డిజైనింగే కామెడీగా ఉండాలి. కానీ ఇక్కడ అర్జెంట్ డిటర్జెంట్ లాగా చిన్నపిల్లల రైమ్స్తో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇలాంటి వాటితోనే నింపేశారు. ఇక ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అనిపించే ఫ్లాష్ బ్యాక్తో నిండిన సెకండ్ హాఫ్. బేసిక్గా సిల్లీగా ఉండే స్పై యాక్షన్ కామెడీ ఇది. అది ఎలాగో లేదనుకోండి, బట్ ఈ సడన్ సీరియస్ ఫ్లాష్ బ్యాక్ షిఫ్ట్ పెట్టడానికి ఒక అర్థమే లేదు. విలన్ క్యారెక్టర్పై ఏదో తీసుకురావాలని, కానీ మొత్తం బోర్లా పడింది. విలన్ని పట్టుకోమంటే ఫ్లాష్ బ్యాక్ వేస్తారేంటి అనుకుంటే, సరే వేస్తే వేశారు, బట్ అవసరం ఏముంది అన్నట్టు అయిపోయింది. ఎలాగో ఓవర్ ద టాప్ సిల్లీకే షిఫ్ట్ కొడతారు క్లైమాక్స్లో, మరి ఎందుకు ఇదంతా అని. అదే చేశారు విలన్ సైడ్ నుంచి కూడా క్లైమాక్స్లో. సహనానికి పరాకాష్టలా ఈ ఏడిపించే కామెడీ, ఎందుకుందో తెలియని ఫ్లాష్ బ్యాక్. ఈ చారి ఆ చారి అవ్వలేదు, ఈ చారి అవ్వలేదు. పచారీ కొట్టులో కచేరీ చేసే బ్రహ్మచారిలా అయ్యాడు. అంటే నా ఉద్దేశం నెయిదర్ కామెడీ నార్ థ్రిల్. అర్థం పర్థం లేని కథకి అర్థం పర్థం లేని క్యారెక్టర్స్ పెట్టేసినట్టుంది అని. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంటర్వెల్ ఇంట్రడక్షన్ షాట్ అవ్వాలి, క్లైమాక్స్ నెక్స్ట్ మినిట్ బిగినింగ్లో వచ్చేయాలి వితౌట్ దట్ ఫ్లాష్ బ్యాక్. అది దీనికి యాక్చువల్ రన్ టైమ్ అని నా ఒపీనియన్. అనగా అక్కడ ఏం జరగదు అని. మరి ఇలాంటి దానికి ఇక్కడ 2 hours 50 minutes కొట్టారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్ హీరోగా ఫస్ట్ మూవీ ఇది. ఓకే చేశారు. క్యారెక్టర్ సరిగ్గా సెట్ అయినట్టు అనిపించలేదు. హీరోయిన్ బాగుంది, బట్ యాక్టింగ్ బాగాలేదు. రిమైనింగ్ ఆల్ పెద్దగా స్కోప్ లేదు. సత్య, మురళీ శర్మ తక్కువసేపే ఉంటారు, బట్ ఉన్నంత ఓకే. సో ఫైనల్లీ సారీ చారీ. సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.